వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేమైతే మా ఊరికి వచ్చేసినాం అన్నమాట. మా ఊరు చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. మా ఇల్లు కూడా ఇటు చేనులకి పొలాలకు మధ్యలో, అట్లా మధ్యలో మీన్స్ ఒక సైడ్ అవి ఉంటాయి అన్నమాట. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము, వెదర్ చాలా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మనం హైదరాబాద్లో అయితే అన్ని ఆర్గానిక్ అవన్నీ కొనుక్కొని తింటాం కదా. ఇక్కడ అవి మాకు దొరకడమే ఆబ్వియస్గా ఆర్గానిక్ దొరుకుతాయి. అవన్నీ ఏంటో మా అక్క ఈరోజు కెమెరామ్యాన్ అయిపోయింది, చూడండి. సో మనము ఇప్పుడు మా ఇంట్లో మా మా ఇంటి దగ్గర మాకు మామిడికాయలు ఎలా కాస్తాయో, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు స్పెషల్ కదా. సో మామిడికాయలు ఎలా ఉన్నాయి, ఎలా కాచాయి, ఎంత బాగున్నాయో మీకు చూపిస్తాను అన్నమాట. అవి ఇది జామ చెట్టు చూడండి. నేను ఇట్లా హాయిగా ఇలా పైకి ఎక్కి ఇట్లా జామకాయ ఇట్లా తెంపుకొని ఇట్లా ఆర్గానిక్వి కొంచెం అట్లా అట్లా చూడ్చుకొని తింటాం అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీ ఉంటుంది జామకాయ. సీజనల్ ఫ్రూట్స్ అయితే మాకు చాలా ఉంటాయి. జామకాయలు, సీతాఫలాలు, మామిడికాయలు, బొప్పాయికాయలు, అన్ని సీజనల్ ఫ్రూట్స్ దాదాపు ఉంటాయి. సో అవి మేము ఇట్లా తింటూ ఉంటాం అన్నమాట. వచ్చినప్పుడు మాత్రమే, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దొరకవు. సో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాము. చూడండి మా మామిడికాయలు చూపిస్తారండి. దక్కది మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా వచ్చేలా చూడండి. ఇట్రండి ఇంకా ఈ చెట్టుకైతే ఒక చరిత్ర ఉంది. అదేంటి అంటే, ఈ చెట్టు జస్విక పుట్టినప్పుడే మొలిచిందన్నమాట. దీన్ని సపరేట్గా అసలు మేము పెట్టలేదు, అదే మొలిసింది అక్కడే. సో అది మొలిసి అలా కాయలు ఇప్పుడు అంటే 5 ఇయర్స్ తర్వాత కాయలు కాయడం. జస్విక ఇప్పుడు 5 ఇయర్స్ కదా ఎగ్జాక్ట్గా, దీనికి కూడా 5 ఇయర్స్ అన్నమాట. సో 5 ఇయర్స్ కాయలు కాస్తుంది. అది జస్విక పుట్టినప్పుడే ఈ చెట్టు పుట్టింది. సో ఇది మాకు చాలా స్పెషల్ అన్నమాట, ఈ మామిడి చెట్టు. సో చూడండి మామిడికాయలు అయితే ఎంత బాగా ఉన్నాయో ఇక్కడ. అసలు చూస్తేనే చాలా హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అవి ఇంకా మామిడికాయలని మనము కోసుకొని కారము పెట్టి తింటే ఉంటుంది, అస్సలు అద్దరిపోతుంది అన్నమాట. సో అది ఇక్కడ లెమన్స్ కూడా, నిమ్మకాయలు కూడా చాలా బాగుంటాయి. ఇవి న్యాచురల్గా ఇవే నిమ్మకాయలని మేము లెమన్ రైస్ చేస్తాము, ఇంకా పచ్చడి పెడతాము ఇవే. సో చాలా ఆర్గానిక్ ఇక్కడ. చాలా మా ఇంటి దగ్గర అన్ని దాదాపుగా కూరగాయలు కూడా అప్పుడు పెడుతూ ఉంటాం అన్నమాట. చాలా ఆర్గానిక్గా ఉంటుంది. ఇక్కడికి వస్తేనే హైదరాబాద్లో ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ కాస్ట్ పెడుతూ ఉంటాం అన్నమాట. సో అది సంగతి. ఆర్గానిక్ అని చాలా ఇచ్చేస్తాము. మల్లెపూలు చూడండి, మనం అది టక్కమని ఇట్లా తెంపుకొని ఇలా పల్లెటూరులో ఉంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా న్యాచురల్ ఫుడ్ అవి తినొచ్చు. సో వస్తే కొంచెం ఎక్కువ రోజులే ఉంటాం అన్నమాట మేము ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇక తీసుకొని వచ్చిన జస్విని. ఇది ఇంకో మామిడి చెట్టు అన్నమాట. ఇది చాలా పుల్లగా ఉంటుంది, ఇందాక చూపించిందేమో తీయగా ఉంటుంది. సో ఇది అయితే మా జనరల్గా పచ్చడికి యూజ్ చేస్తాం ఈ మామిడికాయలు ఎక్కువ. బొప్పాయికాయ చూపిస్తారండి మీకు. చేసి కాళ్ళ గుచ్చుకుంటాయి. ఈ మా బొప్పాయికాయ ఎంత ఆర్గానిక్ అంటే కాదు, అట్లా చూపిద్దామండి.
ఇది బొప్పాయి చెట్టు అన్నమాట. సో పప్పాయ మనకి చాలా యూజ్ చేస్తాం కదా. సో ఎంత ఆర్గానిక్, ఎంత న్యాచురల్ అంటే చాలా న్యాచురల్ అన్నమాట. సో ఇవి మాకు ఇంట్లో ఎప్పటికి అవైలబుల్ ఉంటాయి. సో తింటూ ఉంటాం అన్నమాట. చూడండి కరివేపాకు ఎంత న్యాచురల్ కరివేపాకు అంటే ఇక్కడ నుంచి టకీమని తెంపుకొని మేము కూరలు వేసుకుంటాం, పప్పుల అన్నిట్లల్లో ఇదే కరివేపాకు యూజ్ చేస్తాం. మేము హైదరాబాద్కి కూడా తీసుకుపోతాం అన్నమాట కరివేపాకుని. ఎంత బాగుంది కదా. సో ఇక్కడ ఉంటే అన్నీ న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. సంగతి ఇస్తారాకు చెట్టు కింద కచ్చట రాకున్నది. ఇస్తారాకు చెట్టు చూడండి. సో ఈ ఇస్తారాకులు తెంపి ఇస్తారు గుట్టుకొని అందులో మనం భోజనం చేయొచ్చు అన్నమాట. ఇది మోతుకు చెట్టు అంటారు అన్నమాట. సో ఈ ఆకులు తెంపుకొని మంచిగా ఒక ఇస్తారు ప్లేట్ గుట్టుకుంటాం. ఇప్పుడు అంటే పేపర్ ప్లేట్స్ వచ్చేసినాయి. మేమైతే ఏ ఫంక్షన్ అయినా ఇవే ఎవ్రీ సమ్మర్లో మా ఇంటికి అయితే కంపల్సరీ ఒక 10-15 ఉండాల్సిందే. కట్ట ఇంత ఉంటుంది కదా, ఆ కట్టలో 100 ఇస్తార్లు ఉంటాయి అన్నమాట. సో ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ లాగా అవి ఇస్తారాకులు ఉండేవి అప్పట్లో. సో మా ఇంట్లో అయితే ఎప్పుడు ఒక 10 to 15 అయితే కంపల్సరీ ఉంటాయి. ఏ ఫంక్షన్ అయినా ఒక 15 కట్టలు అయితే అయిపోతాయి కంపల్సరీగా మా ఇంట్లో. సో ఇవి మేము కుట్టి మంచిగా వాటిని మంచిగా కట్టలాగా కట్టి దాచిపెట్టే వాళ్ళం అన్నమాట, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు. సో పేపర్ ప్లేట్స్ కొనాల్సిన అవసరం లేకుండా. సో ఇప్పుడు ఈ ఇస్తారు ఎలా కుడతారో తెలుసా, నేను చూపించాలా మీకు. మాకు వచ్చు మంచిగా కుట్టుకుంటాం అన్నమాట. చూపిస్తా పదండి. గోరింటాకు చెట్టు చూడండి. ఈ గోరింటాకు తలకి ఇంకా చేతులకి మంచిగా పెట్టుకుంటాం అన్నమాట. సో తలకి ఎక్కువ మ్యాక్సిమం ఇదే పెట్టుకుంటాం, వైట్ హెయిర్కి. కలర్స్ అవి ఇవి యూజ్ చేయకుండా న్యాచురల్గా ఉంటుందని. ప్రిపేర్ ఇస్తారు కిందికి పెట్టారు. ఇక్కడ జస్వి కొంచెం దూరం జరుగు నీకు మళ్ళీ తీస్తా, నేను మళ్ళీ తీస్తా. ఓకే గుడ్ గర్ల్, మళ్ళీ తీస్తా నేను. జస్విక జామకాయ తింటుందని చూపెట్టాక అలిగింది సుమా, ఏడుస్తుంది.